రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవైశ్య మహాసభ సంఘం అధ్యక్షునిగా బరిలో ఉన్నట్లు కట్కూరి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా కట్కూరి శ్రీనివాస్ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవైశ్యులకు అండగా నిలుస్తానని, జిల్లా కౌన్సిల్ సభ్యులు తమకు సహకరించినట్లయితే అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తారని తెలిపారు. 13న జరిగే ఎలక్షన్లలో తమకు ఓటు వేసి మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రేణికింద అశోక్, కొత్త అనిల్, నరాల శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, కటకం సత్యనారాయణ, జిల్లా కౌన్సిల్ సభ్యులు గంప మారుతి, చీకోటి శ్రీనివాస్, నగుబోతు రవీంద్ర పాల్గొన్నారు. ఈ రోజు వేములవాడ పట్టణంలో వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం మరియు జిల్లా కౌన్సిల్ సభ్యులు, స్టేట్ కౌన్సిల్ సభ్యులు, అభ్యుదయ సంఘాల అధ్యక్షులు అందరూ కలిసి ఈ సమావేశం రేణికింద అశోక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. ఇప్పుడు గత కొన్ని రోజులుగా వేములవాడ పట్టణంలో వేములవాడ డివిజన్కు జిల్లా అధ్యక్ష పదవి రావడం మనందరికీ తెలిసిన అంశమే. గతంలో సిరిసిల్ల వస్తే ఈసారి వేములవాడకు రావడం, ఇది రొటేషన్ పద్ధతిలో రావడం ఈసారి కొత్తగా మనం సాధించుకున్న విషయం. అయితే జిల్లా ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు కొంతమంది స్టేట్ అధ్యక్షులు డిక్లేర్ చేసిన వాళ్ళే కొంతమంది కావాలని చెప్పిపోయి ఆ ఎలక్షన్లను మళ్ళీ పోస్ట్ చేయించడం జరిగింది. దానికి ఎట్లా చేస్తారు, ఒకసారి షెడ్యూల్ విడుదలైన వాళ్ళే మళ్ళా ఎట్లా చేస్తారని చెప్పి ఒక 40-50 మందిని కలిసి దాదాపు అశోక్ నాయకత్వంలో ఒక 5-6 బండ్లు తీసుకొని పోయి స్టేట్ అధ్యక్షుల దగ్గర ఫిర్యాదు చేసి సమస్యను పరిష్కరించుకుంటే వెంటనే వారు స్పందించి నిజమెంత అబద్ధమెంత అని చెప్పి తెలుసుకొని మళ్ళీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుల ఎన్నికకు నేను కట్కూరి శ్రీనివాస్ వేములవాడ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులు. ప్లీజ్ ఒక నిమిషం అన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా జిల్లా సంఘం అనేది మన వెంబాడకు రావడం మన అదృష్టం. ఎందుకంటే సిరిసిల్ల ఒకటి జిల్లా, వెంబాడే సెకండ్ టైం వెంబాడకు రావడం మన అదృష్టం. ఇంకొక అదృష్టం ఏంటంటే మనం ఊహించని విధంగా మన జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో, పట్టణాధ్యక్షుని ఆధ్వర్యంలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దానికి చైర్మన్గా కట్కూరి శ్రీనివాస్ అభివృద్ధి చెందుతూ మన సిరిసిల్ల కన్నా పెద్ద ఎత్తున జరుగుతున్న కార్యక్రమానికి ఇదే నిదర్శనం. అభివృద్ధి కనుక మనం కట్కూరి శ్రీనివాస్కు ఓటేసి గెలిపించినట్లయితే ముందు ముందు కూడా అభివృద్ధి చెందుతుందని భావిస్తూ మన జిల్లాకు వెనుమనే ఫస్ట్ పేరు ఎత్తాలని నేను భావిస్తూ పూర్తిగా తన మీద బాధ్యత వేసుకొని ఎంబడి సుమా కిషన్ మామ, బచ్చన్ కన్నా, మన కొత్త నరాల సీను, ఒక వైశ్య నాయకులు ఒక 5-10 మంది ఎంబడి ఉన్నారు. ఉండి కూడా ఇవాళ ఇంత డొనేషన్స్ కలెక్ట్ చేసి